అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మంథనిలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఊరంతా కూడా చాలా సందడిగా అయితే ఉందండి. ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేయడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మంథని మున్సిపాలిటీ వాళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో మనం మంథని గోదావరి నదీ తీరంలో భక్తుల యొక్క సందడి, అలాగే తొలి ఏకాదశి ప్రాధాన్యతను గురించి కూడా నేను వీడియోలో చెప్పబోతున్నాను. మంథని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ఒడ్నాల శ్రీనివాస్ గారు, వైస్ చైర్పర్సన్ శ్రీ సైందర్ రెడ్డి గారు మరియు ఇతర సభ్యులంతా కలిసి అక్కడ గోదావరి నదీ తీరంలో తామే స్వయంగా అక్కడే ఉండి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడం జరిగింది. మంథనిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా గోదావరి తీరంలో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు, ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు మంథని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ఒడ్నాల శ్రీనివాస్ గారి మాటల్లో విందాం. ఈరోజు మంథని గోదావరి తీరంలో తొలి ఏకాదశి అంటే పెద్ద ఏకాదశి సందర్భంగా మంథని గోదావరి తీరంలో పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే మనందరికీ మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఇప్పటి నుండే పండుగలు స్టార్ట్ అవుతాయి. దానిలో భాగంగా ఈరోజు గోదావరి తీరానికి మంథని మున్సిపల్ మరియు మంథని మండల కాకుండా దాదాపు పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు దాదాపు 4-5 రోజుల నుంచి మా మున్సిపల్ పాలక వర్గం అందరూ కూడా, మా వైస్ చైర్మన్, మా కౌన్సిలర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సిబ్బంది, మా మున్సిపల్ సిబ్బంది, మా కమిషనర్ కూడా గోదావరి తొలి ఏకాదశి ఏర్పాట్లు చేయడం జరిగింది. రాబోయే పుష్కరాల వరకు ఈ యొక్క మంథని గోదావరి తీరాన్ని పెద్ద ఎత్తున మనందరి ప్రీతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో, ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ పుష్కర నిధులు దాదాపు 80 నుండి 100 కోట్లు పెద్ద ఎత్తున మన మంథని గ్రామానికి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ మంథని గోదావరి తీరాన్ని 4 లైన్స్ దాదాపు 80 ఫీట్ల రోడ్డుగా, అలాగే సూరాబండేశ్వరం దగ్గర కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ఘాటు, అక్కడ కూడా అట్నుంచి కూడా సూరాబండేశ్వరం రోడ్డు కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం వరకు పుష్కరాల వరకు మంథని టౌన్ను మోడల్ టౌన్గా, రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడ లేనటువంటి మోడల్ టౌన్గా తీర్చిదిద్దడంలో మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే ఇంకా ఏంటంటే మంథని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుంది. ఈరోజు బ్రిడ్జి దగ్గర నుండి డిపో వరకు పెద్ద ఎత్తున 90 ఫీట్ల రోడ్డు. నిజంగా మంథని వ్యాపార వాణిజ్య వర్గాలు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, అలాగే మినీ కలెక్టర్ ఆఫీసు, అలాగే 2 చెరువులు, అయ్యగారి చెరువు, రావుల చెరువు, పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కలేనటువంటి చెరువుల మరమ్మతు, హాస్పిటల్, ఇలా చెప్పుకుంటూ పోతే మంథని టౌన్ లో దాదాపు అన్ని వార్డులలో కూడా సీసీ రోడ్లు పెద్ద ఎత్తున నాయకుడు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా మున్సిపల్, నిజంగా మేము గెలిచిన వెంటనే ఇవన్నీ కావడం మా అదృష్టంగా భావిస్తూ రాబోయే గోదావరి పుష్కరాల వరకు ఈ గోదావరి తీరాన్ని బ్రహ్మాండమైన పుష్కర ఘాటు, రాజమండ్రి, విజయవాడను కూడా మైమర్పించే విధంగా కూడా ఈ గోదావరి ఘాటును శ్రీధర్ బాబు గారు మా పాలకవర్గం తీర్చిదిద్దడం ముందలో ఉంటామని ఈ సందర్భంగా తెలియదు. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే పాపాలు తొలగి ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. తెలంగాణలోని అనేక పుణ్యక్షేత్రాల్లో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి ఏడాది తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే గోదావరి నదీ ప్రాంతం భక్తులతో క్రిక్కిరిసిపోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన భక్తులు పవిత్ర స్నానం చేసి భగవంతుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మంథని ఆధ్యాత్మిక వాతావరణం, గోదావరి తీరం, ఆలయ ఘంటానాదాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. తొలి ఏకాదశి సందర్భంగా మంథనికి విచ్చేసే ప్రతి భక్తునికి శ్రీ మహావిష్ణువు, శ్రీ గౌతమేశ్వర స్వామివారి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మంథని ప్రాంతానికి సంబంధించిన తాజా వార్తలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు ప్రత్యేక కార్యక్రమాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.